ఓకే ఫ్రెండ్స్, ఇన్షాట్ వీడియో ఎడిటర్ యాప్లో యూట్యూబ్ షార్ట్స్ ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. సో ఓపెన్ చేసి ఇందులో మనకు ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వీడియో, ఫోటో, కొలేజ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం ఇప్పుడు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన వీడియోని చూస్ చేసుకోవాలి. అండ్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోని ఒకసారి ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి వీడియో యొక్క ఎక్స్పర్ట్ రేషియోని చూస్ చేసుకోవాలి. ఇక్కడ 1:1, 4:5, 9:16 రేషియోస్ ఉంటాయి. సో ఇందులో మీరు 9:16 కూడా చూస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ 16:9 మాత్రం చూస్ చేసుకోవద్దు. ఇక్కడ 1:1 అండ్ 4:5 ఇందులో నుంచి రెండింటి నుంచి ఏదైనా రేషియోని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ లైన్ ఉంది. ఈ లైన్ మనం ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తే వీడియో అనేది జూమ్ అవుతుంది అనమాట. ఫుల్ స్క్రీన్లో జూమ్ అవుతుంది ఈ విధంగా. సో మ్యాక్సిమం దీన్ని 50 వరకు జూమ్ చేసుకోండి, ఫిట్ టు స్క్రీన్ చేసుకోండి. సో ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 1:1 లేదా 4:5 రేషియోని చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకొని ఇక్కడ మీరు ఈ విధంగా ఈ వీడియోని రేషియోని చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఆప్షన్. సో ఈ వీడియో మీద ఏదైనా మనం టెక్స్ట్ ఎంటర్ చేసుకోవాలంటే టెక్స్ట్ని ఎంటర్ చేయొచ్చు చాలా ఈజీగా. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు కింద ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో యొక్క డ్యూరేషన్ అనేది 1 మినిట్ కంటే ఎక్కువగా ఉండదు. ఓకే, సో 59 సెకండ్స్ 58 సెకండ్స్ వరకు ఉంచండి, 1 మినిట్ మాత్రం ఉంచకండి. ఓకే, సో 1 మినిట్ కంటే తక్కువ ఉండాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ వీడియో మీద ఏదైనా ఒక టెక్స్ట్ని మనం ఎంటర్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ సంథింగ్ ఏదైనా ఒక టెక్స్ట్ని ఎంటర్ చేస్తాను. టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెయిన్బో కలర్లో ఒక ఆప్షన్ ఉంది. సో ఇది టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ అనమాట, ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఈ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఇక్కడ ఫాంట్స్ కూడా ఉంటాయి, ఇక్కడ ఏ అని. ఓకే, సో ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి టెక్స్ట్ ఫాంట్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఎలియన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లేస్ని కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు టెక్స్ట్ యానిమేషన్ అనేది ఎనిమేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ యానిమేషన్ అండ్ అవుట్ యానిమేషన్ రెండు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఇన్ యానిమేషన్ అండ్ అవుట్ యానిమేషన్ నుంచి మీకు నచ్చిన ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన యానిమేషన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా. తర్వాత ఇక్కడ అవుట్ యానిమేషన్లో ఈ యానిమేషన్ ఇచ్చేస్తాను నేను. సో ఈ విధంగా మీకు నచ్చిన యానిమేషన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మనకు టెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు టెక్స్ట్ని అప్లై చేసుకోవచ్చు, వీడియోలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో మీద ఇంకేదైనా ఫోటో లేదా ఇంకేదైనా పిఎన్జీ ఇంకేదైనా వీడియోని యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ని పిఎన్జీ ఇమేజ్ని యాడ్ చేసుకుంటా ఈ వీడియో మీద. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియో మీద ఫోటో లేదా పిఎన్జీ లేదా వీడియోని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఇప్పుడు వీడియో అనేది రెడీ అయిపోయింది. ఓకే, సో ఫోటో లేదా టెక్స్ట్ని ఈ విధంగా ఎంటర్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది. సో అంతకంటే ముందు ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో మనం ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ లేదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్ చేసుకొని ఇక్కడ వీడియోని మనం జూమ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో జూమ్ చేసి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో మనకు గ్రేడియంట్ కలర్స్ కూడా ఉంటాయి, అండ్ ఇక్కడ సాలిడ్ కలర్స్ కూడా ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ క్రాప్ అనే టూల్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని క్రాప్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ 1:1 రేషియోలో క్రాప్ చేసుకొని తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా కలర్ని ఇచ్చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ నచ్చిన కలర్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కొంచెం జూమ్ చేసి ఈ విధంగా వీడియో కనుక క్రియేట్ చేస్తే మనకు వీడియో అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా హైలైట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ప్యాటర్న్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉంటాయి మనకు, అందులో నుంచి మీకు నచ్చిన ప్యాటర్న్ని బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఈ వీడియోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మ్యూజిక్. సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి
ట్రాక్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ ట్రాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నుంచి మ్యూజిక్ ట్రాక్స్ని మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇన్షాట్ ఎడిటర్ యాప్లో కొన్ని మ్యూజిక్ ట్రాక్స్ ఉంటాయి, వాటిని యాడ్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో ఇక్కడ ఫర్దర్ డే మ్యూజిక్ అండ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మై మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి కూడా మీకు నచ్చిన మ్యూజిక్ని ట్రాక్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మై మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మ్యూజిక్, టెక్స్ట్, ఫోటో తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ టాప్లో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1080p 720p ఆప్షన్స్ ఉంటాయి, అందులో 720p ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకుంటాను. సో ఇక్కడ కన్వర్టింగ్ వీడియో ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీన్ని నేను యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి నేను బ్యాక్ వచ్చేస్తాను. అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేస్తాను. సో ఇది నా యూట్యూబ్ యాప్. సో ఇక్కడ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెంటర్లో ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి. క్రియేట్ ఏ షార్ట్ అని, అండ్ తర్వాత ఇక్కడ అప్లోడ్ వీడియో అని ఆప్షన్స్ ఉంటాయి ఓకే కింద. సో ఫస్ట్ ఇక్కడ మనం క్రియేట్ ఏ షార్ట్ ఆప్షన్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సో దాని కింద అప్లోడ్ వీడియో ఉంది. సో ఈ అప్లోడ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయొద్దు. సో అప్లోడ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఆ వీడియో అనేది షార్ట్ కేటగిరీలోకి వెళ్ళదు. క్రియేట్ ఏ షార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఓకే. సో క్రియేట్ ఏ షార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు కెమెరా అనేది ఆన్ అవుతుంది. ఈ విధంగా కెమెరా ఆన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఈ గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి ఇందాక మీరు క్రియేట్ చేసుకున్న షార్ట్ వీడియోని చూస్ చేసుకోవాలి ఓకే. సో చూస్ చేసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సౌండ్, టెక్స్ట్, టైమ్ లైన్, ఫిల్టర్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఓకే. మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ నుంచి టైటిల్, సో ఇక్కడ ఈ వీడియోకి ఏదైనా ఒక టైటిల్ ఇచ్చేసేయాలి. టైటిల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్, తర్వాత దీని విజిబిలిటీ అనేది తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లోడ్ ఏ షార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది మీ అప్లోడ్ అవుతుంది ఓకే. సో ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో అనేది మనకు యూట్యూబ్ షార్ట్ కేటగిరీలోకి వెళ్తుందా లేదా అనేది కూడా నేను చూపిస్తాను ఓకే. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ లైబ్రరీలోకి వస్తే యువర్ వీడియోస్ ఆప్షన్లోకి వెళ్తే ఈ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఆ వీడియో అనేది 100% షార్ట్ కేటగిరీలోకి వెళ్తుంది, అది నార్మల్ కేటగిరీలోకి వెళ్ళదు. సో ఇక్కడ చాలామందికి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో మా వీడియోస్ అనేది షార్ట్ కేటగిరీలోకి వెళ్ళడం లేదు, నార్మల్ వీడియోస్ లాగే అప్లోడ్ అయిపోతుంది ఓకే. సో ఇక్కడ చూడొచ్చు అప్లోడెడ్ టు యువర్ వీడియోస్. సో నా వీడియో అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇక్కడ యువర్ వీడియోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నా వీడియోస్ నుంచి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఇందాక అప్లోడ్ చేసిన శాంపుల్ వీడియో ఇదే ఓకే. సో ఇది 100% యూట్యూబ్ షార్ట్స్ కేటగిరీలోకి వెళ్ళింది. సో ఇక్కడ కావాలంటే చూడొచ్చు, ఇక్కడ షార్ట్ వాటర్ మార్క్ కూడా సింబల్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ ఈ విధంగా యూట్యూబ్ షార్ట్స్ యొక్క వాటర్ మార్క్ వస్తే కనుక ఆ వీడియో అనేది యూట్యూబ్ షార్ట్స్లోకి వెళ్ళిందని అర్థం. సో ఇక్కడ నార్మల్ వీడియోస్కి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి వాటర్ మార్క్ షార్ట్స్ యొక్క లోగో అనేది కనిపించదు. మీకు షార్ట్స్ లోగో కనిపించిందంటే ఆ వీడియో అనేది షార్ట్ కేటగిరీలోకి వెళ్ళిందని అర్థం. సో ఇప్పుడు నేను వీడియోని ప్లే చేసి కూడా చూపిస్తాను. అది షార్ట్ ఫీడ్లోనే ప్లే అవుతుంది చూడండి ఇక్కడ ఓకే. సో నార్మల్ వీడియో లాగా ప్లే అవ్వడం లేదు, అది షార్ట్ వీడియోస్ లాగా ప్లే అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గా ఇన్షాట్ ఎడిటర్ యాప్లో షార్ట్ వీడియోస్ని క్రియేట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయొచ్చు ఓకే. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.